మాజీ మంత్రి విడదల రజనీ చేసినటువంటి చండాలో ఏకంగా ఢిల్లీ వీధుల్లోని పార్లమెంటుకు ఎక్కేసింది. ఈ దెబ్బతో తాడేపల్లి కొంపలో జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఫ్రస్ట్రేషన్ పోయినట్టుగా తెలుస్తా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా విడదల రజనీని తాడేపల్లి కోటకి పిలిచినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ విడదల రజనీ చేసినటువంటి చండాలం ఏంటి, జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విడదల రజనీ నికృష్టపు చరిత్ర, చండాలపు చరిత్ర మనందరం కొత్తగా చెప్పుకోవక్కర్లా. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని చెట్టుని పొలని అని చెప్పుకొని ఆ తర్వాత ఎంత మాన్లా తయారైందో వైసీపీకి వెళ్ళి వేలాది కోట్ల రూపాయల సంపాదన దగ్గర నుంచి నియోజకవర్గంలో దోపిడీ దాకా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఈవిడ గారి నోటి దోల నోటి తుత్తల చాలా ఉంది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్ని రాక్షసుడితో పోల్చింది. వైసీపీకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ అని కూడా అదేవిధంగా మాట్లాడింది. అయితే ఈవిడ గారి చండాలం అంతటితో ఆగల. ఈవిడ తప్పుల్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టించడం, కొట్టించడం, చిత్రహింసలకు గురి చేయడం, కోట్లాది రూపాయలు వసూలు చేసుకోవటం. నా మీద కూడా కేసు పెట్టింది 2020లో ఈ పనికి మాలినటువంటి విడదల రజనీ అనేటువంటి ఆవిడ. అయితే ఈవిడ గారు చేసినటువంటి చండాలం ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవ్వలా. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వేదులకు ఎక్కింది, పార్లమెంట్కి ఎక్కింది. ఈవిడ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి లావు శ్రీకృష్ణదేవరాయలు అలా ఇలా అని చెప్పి ఒక సచ్చరిత్ర కలిగినటువంటి పార్లమెంటేరియన్ని మాట్లాడితే ఆయన పార్లమెంటు వేదికగా ఈవిడ కాదు, జగన్మోహన్ రెడ్డి బతుకుని, జగన్మోహన్ రెడ్డి చరిత్రని, జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఏకి పారేస్తే ఆధారాలతో సహా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొక్కలోకి వెళ్ళేటువంటి పరిస్థితి రావడంతో ఒరే ఉన్నది ఉన్నట్టు ఉండకుండా తిన మీద వచ్చినటువంటి ఆరోపణలకి అంతవరకు సమాధానం చెప్పుకోకుండా అసలు అంటే అప్పుడే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం జరిగింది, నువ్వు మొదలెట్టావు నేను కొనసాగిస్తా అని. అంటే నేను ఇప్పుడే ముగిస్తా అని కూడా చెప్పలే ఆయన, నేను కొనసాగిస్తా అన్నాడు. అంటే అది 3 నెలలు కొనసాగచ్చు, 6 నెలలు కొనసాగవచ్చు, రాబోయే 4 సంవత్సరాలు కొనసాగవచ్చు, 10 సంవత్సరాలు కూడా కొనసాగవచ్చు. ఈవిడ గారినంట ఎందుకులే ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కొంత చాలా చండాలమైనటువంటి మాటలు కూడా మాట్లాడింది. వాటన్నింటినీ ఆవిడ మహిళ కాబట్టి మనం తిరిగి మాట్లాడడం ఇది నా రెస్పెక్ట్. అంటే ఆవిడ లాంటి చండాలానికి మనం దిగజారం కాబట్టి ఆవిడ మాట్లాడడం. ఓన్లీ రాజకీయంగా విమర్శలు చేస్తాం, రాజకీయంగా వాళ్ళు చేసినటువంటి తప్పులను మాత్రమే మనం ప్రశ్నిస్తాం. అది మన కంపెనీ రూల్ లాగా తెలుగుదేశం పార్టీ రూల్ అది. అయితే ఇప్పుడు ఈవిడ గారి చండాలంతో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు సిబిఐ, ఈడీ ఇందులో అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్తో పోలిస్తే జోజోబే అని చెప్పడం జరిగింది. 26 కొత్త లిక్కర్ కంపెనీలు, బ్రాండ్లు కాదు కంపెనీలు పుట్టుకొచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంత ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఎంత చీప్ లిక్కర్ తయారు చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త కొత్త బ్రాండ్లు, దేశంలో మరే రాష్ట్రంలో లేనటువంటి బ్రాండ్లు కేవలం ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎన్ని ప్రజల కోసం గొప్పగా తయారు చేసినటువంటి బ్రాండ్లు కాదు, దోచుకోవడం కోసం ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు అని చండాలపు బ్రాండ్లు అండి. ప్రెసిడెంట్ మెడల్ అంట, అదేవిధంగా చాలా చాలా చేశారు. గవర్నర్ చాయిస్ అంట, చాలా తెచ్చారు. ఓరినైనా 1-2 కాదు చెప్పడానికి ఎన్నని చెప్పేది. భూములు అంటే చాలా పెద్ద 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 పేర్లు. అంటే ప్రెసిడెంట్ మెడల్ అంట, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో మొందేందిరా, గవర్నర్ చాయిస్ ఏందిరా, ఏదేదో రకరకాలు ఎన్ని తెచ్చారు. ఇవన్నీ కూడా విషపూరితమైన హానికరమైనటువంటి లోకల్ మేడ్ మద్యాలు 26 కంపెనీలు పెట్టి ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో కేవలం 650 కోట్ల రూపాయల డిజిటల్ పేమెంట్స్. అంటే ఇవాళ క్యాష్ ట్రాన్సాక్షన్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. 1,00,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అంటే దాంట్లో కనీసం 70-80 వేల కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్స్ ఉండేవి. ఫోన్పేలు కానీ, గూగుల్ పేలు కానీ, కార్డ్ ట్రాన్సాక్షన్లు కానీ, ఇంకోటి కానీ కానీ కేవలం 650 కోట్ల రూపాయలు అంటే నాట్ ఈవెన్ 1% కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం కోసం, దొంగ బ్రాండ్లు అమ్ముకోవడం కోసం, దొంగ మందు అమ్ముకోవడం కోసం, జిఎస్టీలు పన్నులు కూడా ఎగ్గొట్టడం కోసం చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి అంశాలన్నీ కూడా బద్దలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ మిథున్ రెడ్డి తన అరెస్ట్ అవుతాడేమో అని చెప్పి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మిథున్ రెడ్డితో ఆగదు. అనేక మంది రాజ్ కత్తిరెడ్డి అంట, వాడేవాడు ఎన్ఆర్ఐ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మరో 420. అతనితో పాటు జగన్మోహన్ రెడ్డి దాకా ఇందులో అందరూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఢిల్లీలో జరిగింది కేవలం 2,000 కోట్ల కుంభకోణం, కానీ ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో దాదాపు 45 నుంచి 50 వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు అనేది అతని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దొంగ ముందు అమ్మటం ద్వారా, సొంత ముందు అమ్మటం ద్వారా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీకి పాల్పడ్డాడు. విడదల రజనీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని చిల్లర మాటలు మాట్లాడితే శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా పద్ధతిగా, చాలా అంటే గౌరవంగా ఎక్కడ విడదల రజనీని ఒక్క అవమానకరమైన మాటలు మాట్లాడారు, రాజకీయ విమర్శలు చేశాడు. ఈవిడంటే దిగజారుడు మనిషి,
ఈవిడ బతికేంటి, ఈవిడ చరిత్ర ఏంటి, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, 2019 ఎన్నికల నాటికి ఈవిడ ఆర్థిక స్థితి ఏంది, 24 ఎన్నికల నాటికి ఈవిడ గతి ఏంది అనేది కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. గుంటూరు వెస్ట్కు పోతే 50,000తో ఓడించారు. ఈసారి పేటలో 60,000తో ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది వేరే విషయం. అయితే ఈవిడ గారు జనసేనకు పోవాలన్నా, టీడీపీకి పోవాలన్నా, బీజేపీకి పోవాలన్నా వాళ్ళు ఎవరు డోర్లు తెరవలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో ఉంటూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు జగన్ కూడా ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి.